జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేశారు. మొత్తానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకి మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. యూసఫ్గూడ పోలీసు గ్రౌండ్లో సినీ కార్మికుల అభినందన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఈ యూసఫ్గూడ కూడా ఉంది కనుక సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో ఆయన షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా 31వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు కూడా మరి వివిధ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడ పాల్గొంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా పోలీస్ గ్రౌండ్లో ఆయన సినీ కార్మికుల అభినందన సభ కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారు. సో ముఖ్య అతిథిగా సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం జరగనుంది. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో మరి సభ జరగనుంది. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమంలో ఆయన హాజరవుతున్న కార్యక్రమానికి సినీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. సో మొత్తానికి ఈ నెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన నేపథ్యంలో సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుతో మొదలుకొని నవంబర్ 8, 9వ తేదీల వరకు కూడా ఆయన షెడ్యూల్ ఎట్లుందంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే సో ఈ నెల 31న సాయంత్రం 7 గంటలకు ఆయన వెంగళరావు నగర్ డివిజన్లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 8 గంటలకు మరి 31వ తేదీన సోమాజిగూడలో కూడా ప్రచారం చేస్తారు. నవంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు బోరబండలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనున్నారు. సాయంత్రం 8 గంటలకు ఎర్రగడ్డలో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 4వ తేదీన సాయంత్రం 7 గంటలకు షేక్పేట్ డివిజన్లో ఆయన ప్రచారం కొనసాగుతుంది. ఇక అదే రోజు సాయంత్రం 8 గంటలకు రహమత్ నగర్లో కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. సో నవంబర్ 5వ తేదీ సాయంత్రం 7 గంటలకు షేక్పేట్లోను, తర్వాత సాయంత్రం 8 గంటలకి యూసుఫ్గూడలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రచారం చేయబోతున్నారు. సో నవంబర్ 8వ తేదీన ఉదయం 10 గంటలకి ఇక ఆయన మధ్యాహ్నం వరకు కూడా మరి ఒక మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. సో ఓవరాల్గా నవంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు షేక్పేట్లో కూడా మరి ఆయన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మరి ఇక పోలీస్ మైదానంలో జరిగే సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొంటున్నారు. దీంట్లో జూబ్లీహిల్స్లో మనందరికీ తెలిసిందే సినిమా రంగానికి సంబంధించిన దర్శకులు, నిర్మాతలు, అలాగే సినిమా నటులు, సో ఓవరాల్గా అందరూ కూడా జూబ్లీహిల్స్లో ఉంటారు కనుక మొట్టమొదటగా సినిమా రంగంలోని మరి కార్మికులు కావచ్చు, తర్వాత మరి దీంట్లో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వారితో ఈరోజు మరి ఏర్పాటు చేస్తున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జూబ్లీహిల్స్ పైన అందరి ఫోకస్ ఉంది. దాంట్లో ఆసక్తిగా గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఎలాంటి ప్రచారం చేస్తుంది, ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది. సో దీంట్లో ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అదే క్రమంలో ఇస్తున్న హామీలు కావచ్చు, నాయకుల పర్యటనలు కావచ్చు, మరి ప్రతినిత్యం జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందనే దాని పట్ల ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇది 3 పార్టీలకు కూడా ఇది చావో రేవో అన్న ఎన్నిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు మరి దీంట్లో ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మరి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో సో ఆ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా నవీన్ యాదవ్ని మరి దీంట్లో మొట్టమొదటగా అజారుద్దీన్ ఉండే, సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదే క్రమంలో నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ కనుక ఇప్పుడు బీసీ నినాదం ఒకటి బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో ఇప్పటికే 2 సార్లు ఓటమి చవి చూసిన నవీన్ యాదవ్కు మరి ఓవరాల్గా గత 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, సో అందరితో పాటు మరి కలిసిమెలిసి ఉంటున్నారు. సో తనకు చేతనైన సహాయం కూడా చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వ ఓట్లు కావచ్చు, తనకున్న సానుభూతి ఓట్లు కావచ్చు, సో మొత్తానికి స్థానికుడైన నవీన్ యాదవ్ కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. అందుకనే మరి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు ఇది. సో మరి మాగంటి గోపినాథ్ ఆయన 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే క్రమంలో ఇక బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో దాంట్లో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో మొదటి నుంచి చూసుకుంటే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కనుక 2023లో కూడా మాగంటి గోపినాథ్ విజయం సాధించిన తర్వాత మరి
సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలోని ఆయన కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలి. మాగంటి గోపీనాథ్‌కి కొంత ప్రజల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది కనుక సో ఆ పట్టును నిలుపుకోవాలి. సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో ఆమె కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సో దాంట్లో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, నేతలు అంతా కూడా ఆమె ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సిట్టింగ్ సీటు ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ కూడా విస్తృత కార్యక్రమాలు చేపడుతుంది. ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావులు అందరూ కూడా మొత్తానికి జూబ్లీహిల్స్ను చుట్టుముట్టేస్తున్నారు. సో తెలంగాణ భవన్లో ప్రతిరోజు చేరికలు కావచ్చు, తర్వాత నాయకులకు దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్ జూబ్లీహిల్స్లో ప్రచారంలో పాల్గొంటున్న నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఒకవైపు. మరొక వైపు తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు మరి ఇలాంటి చేరికల కార్యక్రమం కావచ్చు, తర్వాత నాయకులను మరి ఉద్దేశించి ప్రచారం ఎలా చేయాలనే అంశంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి 6 గ్యారెంటీలు నెరవేర్చడంలో విఫలమైపోయింది కనుక సో ఒక్కో పథకానికి మరి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందనే అంశంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంపిణీ చేస్తూ సో కాంగ్రెస్ ఈ రకమైన హామీలు ఇచ్చింది, ఈ రకమైన గ్యారెంటీలు ఇచ్చింది. సో దీంట్లో మరి పింఛన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఏదైతే మరి ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్న విషయం కావచ్చు, ఇక అదే క్రమంలో ప్రతి ఆడబిడ్డకు 2500, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ 2500 పింఛన్ ఇస్తారనే అంశం కావచ్చు. ఇలా కాంగ్రెస్ ఏదైతే మరి హామీలు ఇచ్చారో దాంట్లో ఇచ్చిన హామీల్లో మరి కాంగ్రెస్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత బాకీ ఉంది, అదే క్రమంలో జూబ్లీహిల్స్లో కూడా ఎంత బాకీ ఉందనే అంశంలో లెక్కలు వేసి మరి పర్ఫెక్ట్గా సో ఈ పథకం కింద ఇంత బాకీ ఉన్నారని చెప్పి కూడా ఒక్కో పథకానికి సంబంధించి కూడా మరొక బాకీ కార్డు తీసుకొని సో దాంట్లో ఆ బాకీ కార్డు ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు. మరొక వైపు బీజేపీ కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు. సో అదే క్రమంలో ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జూబ్లీహిల్స్ను నిర్లక్ష్యం చేసింది అభివృద్ధి చేయడంలో. వాళ్ళు కూడా పూర్తిగా వైఫల్యం చెందారు కనుక ఆ 2 పార్టీల మీద ఉన్న వ్యతిరేకత మరి గతంలో ఎమ్మెల్యేగా మరి పోటీ చేసి మరి కొంత గౌరవప్రదమైన మెజార్టీ దక్కించుకున్న లంకల దీపక్ రెడ్డికి ఈసారి మరొకసారి కూడా అవకాశం ఇచ్చారు. సో లంకల దీపక్ రెడ్డి మరి ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడం అనేది గతంలో పనిచేసిన అనుభవం ఉంది కనుక సో అతనికే టికెట్ ఇవ్వడం కావచ్చు, కొంత ఎన్నికల మేనేజ్మెంట్ విషయంలో మొత్తానికి బీజేపీ కూడా యూపీ తరహా ప్రచారం చేయడానికి ఈరోజు మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆ యొక్క ప్రచార కార్యక్రమాలను కూడా సిద్ధం చేసింది. ఏకకాలంలో 54 చోట్లలో కూడా మరి తెలంగాణలో బీజేపీ లీడర్లు కావచ్చు, తర్వాత అలాగే మరి ఓవరాల్గా బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మొత్తానికి అందరు కలిసి కూడా 4 గంటల నుంచి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు జరిగే ఏదైతే ప్రచారం ఉందో సో ఈరోజు బీజేపీ కూడా శ్రీకారం చుట్టింది. గతంలో యూపీలో కూడా మరి ఈ యొక్క ప్రచారాన్ని వాళ్ళు ఇలాగే కొనసాగించారు కనుక యూపీ తరహా ప్రచారాన్ని కూడా ఇప్పుడు చేయడానికి మొత్తానికి బీజేపీ ఆ దిశగా ముందుకెళ్తుంది. సో గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ నిశ్చయించుకుందని కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేస్తుంది కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన సీటు ఏదైతే సీఎంగా ఉన్నారో ఈ యొక్క ఉప ఎన్నికల సందర్భంగా ఓడిపోతే ఆయన సీటుకు ప్రమాదం కూడా ఉందని చెప్పి కొంత సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎంగా తాను కూడా జూబ్లీహిల్స్లోనే ఉంటారు కనుక జూబ్లీహిల్స్ సీటు ఎలాగైనా గెలుచుకోవాలి. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గద్దు. బీఆర్ఎస్ను బీజేపీని మరి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కూడా ఆయన మరి తన ప్రచారాన్ని అయితే జూబ్లీహిల్స్లో షెడ్యూల్ ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే కనీసం ఒక వారం రోజులు కూడా ఆయన యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్నారంటే ఆయన ఎంత సీరియస్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీసుకున్నారో మనకు తెలుస్తుంది. సో ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు, తర్వాత మరి రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు, అదే క్రమంలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు కనుక సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీకే కాదు బీఆర్ఎస్కు అదే పరిస్థితి. సిట్టింగ్ సీటును గెలుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇదే క్రమంలో లోక్సభల్లో మరి ఒక్కో సీటు కూడా గెలుచుకోలేకపోయారు. సో 2023లో మరి జరిగిన
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అదే సందర్భంలో ఇక మరి లోక్సభ ఎన్నికల్లో జరిగిన 17 నియోజకవర్గాల్లో ఒక సీటు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకోలేకపోయింది. సో గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ను చూసుకుంటే మరి లోక్సభకు వచ్చేసరికి అది చాలా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి జరిగిన ఎమ్మెల్సీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. సో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ సీట్ కనుక దాంట్లో మరి ఖచ్చితంగా ఈ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి కూడా మరి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన సతీమణికి టికెట్ కేటాయించడం కావచ్చు, సునీత గారు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొంత ఇది మరి గట్టి పోటీ ఇచ్చే దిశగా కూడా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. ఇక స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ కూడా ఆయన పేరును కూడా చేర్చారు కనుక ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటారు. సో ఇప్పటి వరకు నవంబర్ 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వచ్చింది కనుక సో రేవంత్ రెడ్డి షెడ్యూల్లో ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడతారు, తర్వాత మరి కేసీఆర్ 8వ తేదీ తర్వాత ఆయన ప్రచారంలో పాల్గొంటారా? దీంట్లో ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా మరి సీఎం కేసీఆర్ ప్రచారం విషయంలో మరి ఎలాంటి అధికారికంగా ప్రకటన రానప్పటికీ కూడా సో రేవంత్ రెడ్డి ప్రచారం ముగిసిన తర్వాత కేసీఆర్ మరి రోడ్ షో కానీ తర్వాత ప్రచారం కానీ ప్లాన్ చేస్తారనేది ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కావచ్చు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో దీంట్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు అలాగే బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు కూడా అందరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా హడావుడైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో వాహనాల రాకపోకలు కావచ్చు, నాయకులు ప్రసంగాలు కావచ్చు, ప్రచారాలతో మొత్తానికి ఆ ప్రచారం అంతా హోరెత్తిస్తోంది. సో అందరి దృష్టి మాత్రం జూబ్లీహిల్స్ పైనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తేనే ఖచ్చితంగా ప్రజల్లో మరి మేము ఉన్నామనే ఒక గట్టి బలమైన వాదన కూడా ఆ పార్టీలో వస్తుంది కనుక అదే క్రమంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సో ఇప్పుడు గెలిచిన అభ్యర్థి విషయంలో కావచ్చు, ఇప్పుడు గెలిచిన పార్టీ మరి అప్పుడు బలంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక సో 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు చూస్తే ముఖ్యమంత్రి ప్రతిష్ట కూడా దీంట్లో కొంత ముడిపడి ఉంది కనుక సో ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తాను నివసిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే మరి ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే నిజంగా ఇది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత టైం స్పెండ్ చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపించలేదు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఆయన ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఇక రేవంత్ ప్రచారం మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిసి వస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.